సీరియల్ నటి కీర్తి భట్, నటుడు విజయ్ కార్తిక్‌కి 2023 ఆగస్టులో నిశ్చితార్థమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా కీర్తి భట్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్‌లో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లుగా, వీరిద్దరి రిలేషన్‌షిప్ బ్రేక్ అయినట్టుగా, బ్రేకప్ చెప్పుకున్నట్లుగా, ఒకరినొకరు గౌరవిస్తూనే మేము మా రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకున్నాము అన్నట్లుగా కీర్తి భట్ ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్‌ను ఉద్దేశించి ఇప్పుడు విజయ్ కార్తిక్ కీర్తి భట్‌ని బ్లేమ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారంగా కీర్తి భట్ నా దగ్గర డబ్బులు లేవని నన్ను వదిలేసింది, నాకంటే బెటర్ పర్సన్‌ని చూస్ చేసుకుంది అంటూ విజయ్ కార్తిక్ పెట్టినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో వైరల్‌గా మారింది. ఇంతకీ వీరిద్దరి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటి? విజయ్ కార్తిక్ కీర్తి భట్‌ని బ్లేమ్ చేస్తూ ఎందుకు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు? అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డబ్బులు లేవని ఆ నటి నన్ను వదిలేసిందంటున్న యంగ్ హీరో, బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్, హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట 2 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలో పెళ్లి పెట్టలేకపోతూ ఉన్నారు. అయితే అనుకోనటువంటి బ్రేకప్ ప్రకటన అయితే వీరిద్దరి నుంచి వచ్చింది. అది అందరినీ షాక్కి గురి చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా అయితే మారింది. ఇటీవల కీర్తి భట్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ విజయ్ని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను, మా బంధాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలనుకుంటున్నానంటూ బ్రేకప్ విషయాన్ని వెల్లడించింది. ఆమె పోస్ట్ వెలుగులోకి రావడంతో నెటిజన్లు విజయ్ కార్తిక్ మీద విమర్శలు గుప్పించారు. దీంతో కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ ఆయన్ని చాలామంది నెటిజన్లు అయితే ట్రోల్ చేశారు. ఈ విమర్శలకు స్పందించినటువంటి విజయ్ కార్తిక్ తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. కీర్తిని నేను వదిలేయడం కాదు, నా దగ్గర డబ్బులు లేవని కీర్తి భట్ నన్ను వదిలేసింది, నాకంటే బెటర్ పర్సన్ని ఆవిడ ఎంచుకుంది అంటూ విజయ్ కార్తిక్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మళ్ళీ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సదరు వీడియోలో కార్తిక్ మాట్లాడుతూ తాను కీర్తిని వదిలేయలేదని, ఆమె అంటే కీర్తియే తనను వదిలేసిందంటూ స్పష్టంగా చెప్పాడు. విడిపోవడం తన నిర్ణయం కాదని, తాను కీర్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని, తన కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారంటూ ఆయన ఆ వీడియోలో వివరించారు. బ్రేకప్కు ప్రధాన కారణం తన ఆర్థిక పరిస్థితి లేనంటూ విజయ్ కార్తిక్ చెప్పుకుంటూ వచ్చాడు. తాను ఫినాన్షియల్గా ఇంకా స్థిరపడలేదని, ఆ కారణంతోనే కీర్తి తనకి బ్రేకప్ చెప్పి ఈ నిర్ణయం తీసుకుందంటూ ఆయన వెల్లడించారు. ఈ విషయం ఆమె ఇప్పటికే గత డిసెంబర్లోనే తనకు చెప్పిందని కూడా కార్తిక్ పేర్కొన్నాడు. అంతేకాకుండా కీర్తి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని, తనకు ఇప్పటికే బెటర్ ఆప్షన్ దొరికిందంటూ ఆమె తనకి స్పష్టంగా చెప్పిందని కార్తిక్ వీడియోలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కీర్తి భట్ తనకి చెప్పినట్లుగా విజయ్ తెలిపారు. విడిపోకుండా ఉండేందుకు తాను, తన కుటుంబం, అలాగే స్నేహితులు కలిసి చాలా ప్రయత్నాలు చేశామంటూ కూడా విజయ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. అయితే ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదని, అంత బలంగా విడిపోవాలని కోరినప్పుడు బలవంతంగా ప్రేమను కొనసాగించడం కరెక్ట్ కాదని భావించే నేను కూడా సైలెంట్గా ఉన్నాను అంటూ విజయ్ కార్తిక్ ఆయన చెప్పుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కీర్తి భట్ మాత్రమే విజయ్ కార్తిక్ని తన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వదిలేసినట్లుగా విజయ్ అయితే ఒక వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారంగా ఇప్పుడు అదైతే వైరల్ అవుతుంది. అంటే కీర్తి భట్కి విజయ్ కార్తిక్ మధ్య రిలేషన్ బ్రేక్ అయింది అని ఎప్పుడైతే కీర్తి ఒక పోస్ట్ పెట్టడం జరిగిందో, ఆ తర్వాత చాలామంది నెటిజన్లు అయితే విజయ్ కార్తిక్ టార్గెట్గా చేసుకుని అతన్ని ట్రోల్ చేశారు, అతని మీద మండిపడ్డారు. ఎందుకంటే బ్రేకప్కి కారణం అతనే అయ్యి ఉండొచ్చని అందరూ మండిపడ్డారు. ఆ తర్వాత విజయ్ కార్తిక్ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రయత్నం వచ్చింది. ఇందులో భాగంగానే అతను ఒక వీడియో చేసి, నా తప్పు లేదు, నేను కీర్తి భట్తో కలిసి జీవించాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో అదే నిర్ణయంతో ఉన్నారు, కానీ ఈ నిశ్చితార్థ రద్దు కానీ అలాగే ఈ బ్రేకప్ కానీ కీర్తి తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప నేను తీసుకున్న నిర్ణయం కాదు అంటూ విజయ్ కార్తిక్ ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు.